యేసయ్యా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, సమాధానం, నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ, ఘనత, స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం చదువుకుని ధ్యానించుకుందాం. సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది. ఆయన హస్తముల నుండి కిరణములు బయలు వెళ్ళుచున్నవి. అచ్చట ఆయన బలం దాగియున్నది. దేవాది దేవుడైన యేసుప్రభు వారి హస్తముల నుండి ప్రకాశమానమైన కిరణములు బయలు వెళ్ళుచున్నాయి. అవి సూర్యకాంతితో సమానమైన ప్రకాశంతో ఉన్నాయి. వాటి యందు ఆయన బలం ఉంది అని వాక్యం సెలవిస్తోంది. మనం ఫొటోస్ చూస్తూ ఉంటాము. అందులో యేసుప్రభు వారి చేతి నుండి వెలుగుతో కూడిన కిరణాలు వెలువడటం చూస్తూ ఉంటాము. ఆ కిరణాలలో ఆయన బలం దాగి ఉంది. అందుకే యేసుప్రభు వారు ముట్టిన వెంటనే ఎన్నో రోగాల నుండి స్వస్థత పొందుతారు, దయ్యాలు పారిపోతాయి. ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం. ఒక యవ్వనస్తుడిని దేవుడు ఎన్నుకుని ఏర్పరచుకుని సేవకుడిగా అభిషేకించారు. బాగా దేవుని అభిషేకంతో నింపబడ్డ ఆ యవ్వనస్తుడు ఒక సంఘం స్థాపించి దేవుని సేవ చేయసాగాడు. ఆ సేవకుడు రకరకాల వ్యాధులతో, బాధలతో వచ్చే వారి మీద చేతులేసి ప్రార్థించగా దేవుని కృపలో అద్భుత రీతిగా వ్యాధుల నుండి, బాధల నుండి స్వస్థత పొందేవారు. ఇది చూసిన కొంతమంది ఇది నిజమేనా, ఇది ఎలా జరుగుతుంది అని పరీక్షించాలని వచ్చి ఆ యవ్వనస్తుడైన పాస్టర్ గారు చేతులేసి ప్రార్థిస్తుండగా అతని చేతులను బాగా పరీక్షగా చూసి, అదిగో అతను ఆ ఉంగరం ధరించాడు, ఆ ఉంగరంలో ఉన్న రాయి వల్లనే స్వస్థతలు జరుగుతున్నాయి అని చెప్పసాగారు. అది విన్న పాస్టర్ గారు ఉంగరం తీసివేసి ప్రార్థించసాగారు. వారు మళ్ళీ పరీక్షగా చూసి అతని చేతికి ఉన్న వాచ్ వల్ల స్వస్థతలు జరుగుతున్నాయి అని చెప్పగా ఆ దైవజనుడు వాచ్ కూడా తీసివేసి వారికి తన చేతులకు ఇప్పుడు ఏవీ లేవు అని చూపించి ప్రార్థించసాగాడు. వ్యాధితో ఉన్న వారందరికీ ప్రార్థన చేసి పంపించాక వారి వద్దకు వచ్చి, ఈ స్వస్థతలు నా వల్ల జరిగేవి కాదు, మీరన్నట్టు ఉంగరాలు, వాచుల వల్ల కాదు, దేవాది దేవుడైన యేసుప్రభు వారి వల్ల జరుగుతున్నాయి. వారి మీద చేయి వేసినప్పుడు నా చేతిని ఆయన వాడుకుని స్వస్థపరుస్తారు అని ఈ వాక్యం చెప్పి ఆయన చేతుల్లో బలం దాగి ఉంది. ఆ బలం, ఆ వెలుగు వారి రోగాలను తీసివేస్తుంది అని బోధించారు. వాదించిన వారు దేవుని మహిమను, శక్తిని తెలుసుకుని యేసుప్రభు వారిని సృష్టికర్తగా విశ్వసించి ఆయనను దేవునిగా నమ్మసాగారు. యోబు గ్రంథం 26వ అధ్యాయం 14వ వచనంలో, ఇవి ఆయన కార్యములలో స్వల్పములు, ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దం పాటిదే గదా. గర్జనలు చేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలవాడెవడు. ఇప్పుడు ఆయన చేసే కార్యాలు చాలా స్వల్పమైనవి. మనతో మాట్లాడితే కూడా మెల్లనైన స్వరంతో గుసగుస శబ్దంలాగా మాట్లాడతారు. ఆయన మహాబలం గ్రహించటానికి మన జ్ఞానం సరిపోదు. మోషే దేవుని చూడాలని అడిగినప్పుడు దేవుడు మోషేను బండసందులో ఉంచి తన వెనుక భాగం మాత్రమే చూపించారు. అంత గొప్ప దేవుడు మన కోసం మానవునిగా తల్లి గర్భంలో ఒక పిండంగా తన్ను తాను ఎంతగా తగ్గించుకుని ఈ భూమి మీదకి వచ్చారు. అంత గొప్ప దేవుని దేవునిగా ఎరిగి ఆయనను నమ్ముకొనటం మన భాగ్యం. ఆయన మహాబలమును ఏ మానవుడు చూడలేడు. అందువల్ల ఆయన తన్ను తాను మానవునిగా తగ్గించుకున్నారు. ఆయన అభిషేకించుకున్న దైవజనులలో ఆయన తన మహిమను ఉంచి వారి ప్రార్థన ద్వారా, వారి చేతుల ద్వారా అద్భుతాలు చేస్తారు. ఆయన శక్తిని వర్ణించటం మానవుని వల్ల కాదు, అంత గొప్ప దేవుని స్తుతించడం తప్ప. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా. దేవా, ప్రకాశమానమైన బలం కలిగిన కిరణాలు మీ చేతి నుండి వెలువడుతున్నాయి అని తెలుపుతున్న దేవా వందనాలయ్యా. మా కోసం మీ బలం, మీ శక్తి తగ్గించుకుని మానవునిగా ఈ భూమి మీదకు వచ్చిన దేవా వందనాలయ్యా.
మమ్మల్ని మీ శక్తితో, మీ బలంతో నింపండి నాయనా. మీ సేవలో అద్భుత రీతిగా వాడుకొనండి. ఈ ప్రార్థనలో పాల్గొనే వారిలో ఎవరైనా అనారోగ్యాలతో బాధపడుతూ ఉంటే మీ బలమైన హస్తంతో వారిని ఇప్పుడే తాకి వారికి ఇప్పుడే స్వస్థతను దయచేయండి. ఇంకా వారు ఏమేం కోరుతున్నారో తండ్రి, సర్వం ఎరిగిన దేవుడవు నాయనా, వారి ప్రార్థనలు ఆలకించి వారి కోరికలన్నీ తీర్చండి. వారి అవసరతలు, ఆశలు అన్నీ నెరవేర్చండి. వారిని గొప్ప చేసి ఆశీర్వదించండి. మేమందరం ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరు కామెంట్స్లో పెట్టే ప్రేయర్ రిక్వెస్ట్లు చూసి మీకోసం ప్రార్థిస్తున్నాము. దేనికి కృంగిపోకండి, నిరాశపడకండి. దేవుని మహాకృప మనకందరికీ తోడుగా ఉంది. కాబట్టి ధైర్యంగా ఉండండి, దేవుని ప్రార్థిస్తూ ఉండండి. ఇంకా ఏవైనా ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్స్లో పెట్టండి. మీకోసం తప్పకుండా ప్రతిరోజు ప్రార్థిస్తాం. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. హిజ్కియా రాజుకు మరణకరమైన రోగం వస్తుంది. ఆ సమయంలో యెషయా ప్రవక్త వచ్చి హిజ్కియాతో, నీవు మరణించబోతున్నావు, నీవు చక్కదిద్దవలసిన పనులు ఉంటే పూర్తి చేసుకుని మరణానికి సిద్ధపడవలసినదిగా చెబుతాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని తన ఎడల కృప చూయించమని కన్నీటితో ప్రార్థిస్తాడు. హిజ్కియా ప్రార్థనను ఆలకించిన దేవుడు